పక్క సంక్రాంతి విన్నర్. సినిమా సూపర్ బాగుంది. బాగుంది సినిమా అయితే అసలు ఎక్సలెంట్. పర్లేదు. మూవీ ఎలా అనిపించింది బ్రో? అన్న మూవీ ఎలా అనిపించింది? మూవీలానే ఉంది. బాగుంది. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. చాలా బాగుంది. మూవీ నచ్చింది అన్న. ప్రభాస్ అన్నది వన్ మ్యాన్ షో, క్లియర్గా చెప్పాను. అది అంటారు అన్న. క్లైమాక్స్ కొంచెం తప్ప, క్లైమాక్స్లో 2% తప్ప మూవీ మొత్తం ఒక ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. వన్ మ్యాన్ షో. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ అన్నది ఒక సీన్ ఉంటుంది, ఎమోషనల్ సీన్, వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్. అతి కష్టం మీద రాజాసాబ్ ప్రీమియర్ టికెట్ దొరికింది. సో ఫైనల్గా రాజాసాబ్ ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, డార్లింగ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే మిస్ అవుతున్నారో ప్రభాస్ని, ఇన్నేళ్లలో 10 ఏళ్లలో మిస్ అయిన ప్రభాస్ని మన మారుతి గారు సింపుల్గా చూపించారు. మెయిన్గా ప్రభాస్ కామెడీ టైమింగ్, వన్ లైనర్ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎమోషన్స్లో మారుతి గారు చెప్పినట్టు చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు డార్లింగ్. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా మాన్స్టర్ రూపంలో సంజయ్ దత్ గారు బ్యాక్ బోన్ అని చెప్పచ్చు ఈ సినిమాకి. సంజయ్ దత్ గారు సినిమాకి లేకపోతే అసలు సినిమానే లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఎక్కువైన సీన్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. అండ్ పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ హాఫ్ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ సీను అండ్ ప్రీ ఇంటర్వెల్ సీను అండ్ సెకండ్ హాఫ్లో క్రొకడైల్ సీను, క్లైమాక్స్ సీను అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ పండక్కి నార్మల్ రేట్స్తో రాజాసాబు ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. లేట్ చేయకుండా ఈరోజు ఖచ్చితంగా మూవీ అయితే చూసేసేయండి. రాజాసాబ్ టికెట్లు లేట్ వదిలినందుకు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఒకటే చెప్తున్నా, రాజాసాబ్ టికెట్లు లేట్ వదిలినందుకు నైజాం డిస్ట్రిబ్యూటర్కి, అసలు తెలంగాణ ఏపీలో ఫస్ట్ ఏ మూవీకైనా, ఏ పెద్ద మూవీకైనా మేజర్ కాంట్రిబ్యూషన్ నైజాం. సో ఈ నైజాం నుంచి వీళ్ళే ఇంత లేట్గా షో 12 o'clock అంటే 11:30కి టికెట్స్ వదిలారు. అది చాలా హారిబుల్. ఎందుకంటే ఎక్కడి నుంచో నేను ఇప్పుడు గచ్చిబౌలి నుంచి వస్తున్నాను, హర్రీ బర్రీగా రావాల్సి వచ్చింది. ఒక 5 minutes సినిమా మిస్ అయ్యాను. ఇదైతే చాలా అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే ఒక పెద్ద సినిమా తీసినప్పుడు ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ముందే చూసుకుంటే బాగుండేది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు కనుక ప్రీమియర్ అయ్యకపోయేది ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ వేరే అరాచకం ఉండేది తెలంగాణలో. అసలు సినిమా ఇంకా కొంచెం అట్లట్లా ఉంది. మార్నింగ్ షో టాక్ వచ్చినాక తెలుస్తుంది. కానీ నైజాం టికెట్స్ మాత్రం ఇది ఆల్రెడీ మొన్న అఖండాకి ఇలానే జరిగింది సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. బట్ ఇప్పుడు ఈ ప్రభాస్కి, ఇంత పెద్ద ప్రభాస్కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చే పెద్ద మూవీకి కూడా ఇట్లా చేస్తే మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలామంది డిసప్పాయింట్ అయి ఉన్నారు ఈ సినిమా మీద. ఎందుకంటే 11:30కి మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క ఫ్యాన్, ఈవెన్ నార్మల్ ఆడియన్ అయినా కూడా రాజాసాబ్ చూడాలని, ఇవాళ ఫస్ట్ షో చూడాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. లాస్ట్ మూమెంట్లో టికెట్స్ వదిలారు. అస్సలు ఇది యాక్సెప్టబుల్ చేసే ప్రాసెసే కాదు. టీఎఫ్ఐకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రం టాలీవుడ్ నుంచి, అసలు నైజాం నుంచి మీకు కలెక్షన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ప్రొడ్యూసర్లు అందరూ, డైరెక్టర్లు అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఏ బిగ్ మూవీకి అయినా ఇట్లా కాన్సిక్వెన్సెస్ రాకుండా ముందే చూసుకొని. ఇప్పుడు ఏమొచ్చిందన్న, లాస్ట్ మూమెంట్లో రిలీజ్ చేశారు. వాళ్ళు 1000 రూపీస్కు టికెట్ పెట్టుకున్నారు, కానీ నార్మల్ రేట్స్ తోటే వచ్చారు.
అది గవర్నమెంట్ పర్మిషన్ ఏదున్నా కూడా పెద్ద మూవీ వచ్చేటప్పుడు ముందే ఒక 1 వీక్ ముందే రిలీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా వాళ్ళ ప్రెస్టేజ్ పోతుందని నార్మల్ రేట్స్ మీద మూవీ అనేది రిలీజ్ చేస్తారు, లేకపోతే రిలీజ్ చేయకపోయేది. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ షో పడిపోయింది కాబట్టి తెలంగాణలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు షో అనేది రిలీజ్ చేశారు. కానీ విశ్వప్రసాద్ గారికి చెప్తున్నా, నెక్స్ట్ టైం వాళ్ళు, ఎందుకంటే సారు రీసెంట్గా మిరాయితో సక్సెస్ కొట్టారు, నెక్స్ట్ టైం అతను పెద్ద మూవీ ఏదైనా తీస్తుంటే మాత్రం ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ చూసుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయిందన్న ఈ 3 years. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏదో మన కన్నప్పలో కొంచెం కనిపించారు, 1.5 yearలో సలార్లో వచ్చారు. బై గాడ్ గ్రేస్ ఉంటే స్పిరిట్ కూడా ఈ ఇయర్లోనే వస్తుంది. సో కొంచెం కన్సిడర్ చేసి మూవీ రేట్స్ కానీ ఇన్ టైంలో వచ్చేటట్టు చూడండి. మీరు సంవత్సరాలు తీయాల్సిన అవసరం లేదు. కంటెంట్ బాగుంటే 6 months అయినా పర్లేదు. ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ చాలా సఫర్ అయ్యారు. అండ్ మార్నింగ్ షోస్ కూడా ఇప్పుడు లేవు, మళ్ళీ 7 o'clock షోస్ ఉన్నాయి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసము. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది డిసప్పాయింట్గానే ఉన్నారు, ఎందుకంటే హర్రీ బర్రీగా వచ్చారు. సినిమా కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. కాబట్టి మార్నింగ్ షో టాక్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు.